పొలిటికల్ రామం రెమోగా మారిపోయాడా? ఉనికి కోసం కాస్త ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా? తన ఒరిజినాలిటీని పూర్తిగా పక్కకు నెట్టి ట్రంక్ పెట్టెలో పెట్టి తాళం వేసేశారా? అద్దెకు తెచ్చుకున్న ఆవేశంతో తనను తాను నిరూపించుకోవాలి అనుకుంటున్నారా? ఎవరా లీడర్? ఎందుక చేంజ్? రామం అలియాస్ రాజేందర్ మృదు స్వభావి. తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రసంగాలతో రాజకీయం చేస్తూ ఉంటారు. 4 ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో, ఏ హామీలు ఇచ్చినవో, ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో. రెమో అలియాస్ రాజేందర్ ఇది రామంకు మోడిఫైడ్ వెర్షన్. తన సహజ స్వభావానికి భిన్నంగా లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మారిపోయిన క్యారెక్టర్. చేతగానుడు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పండి డిమాండ్ చేస్తాను. లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరుగాల్చి బాధ పెడతారు, భరిస్తారు. ఏం చేస్తారు ప్రజలు? పాపం ఓట్లు వేసిన కర్మానికి. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీరు ఉన్నట్టుండి మారిపోయింది. ఎంతటి సీరియస్ విషయాన్నైనా కూల్గా డీల్ చేసి తనదైన స్టైల్లో సాఫ్ట్ ముగింపిచ్చే ఈటెల భాష ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. తన సహజత్వానికి భిన్నంగా ఆయన చేస్తున్న అగ్రెసివ్ కామెంట్స్ 4-5 రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే క్రమంలో కఠినంగా మాట్లాడొచ్చు, కానీ ఈటెల ప్రస్తుతం వాడుతున్న భాష మాత్రం తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందని అంటూ అదే రేంజ్లో కౌంటర్స్ వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మొదటి నుంచి అగ్రెసివ్ గా ఉండే నాయకులు అడ్డసుడిగా మాట్లాడారంటే అది వేరే లెక్క. కానీ ఈటెల రాజేందర్ లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న, గతంలో మంత్రిగా పనిచేసి రకరకాల వ్యవహారాలను డీల్ చేసిన నాయకుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ ఇటు తెలంగాణ బీజేపీలో సైతం ఆశ్చర్యంగానే చూస్తున్నారట. అసలు రాజేందర్ తన సహజ శైలికి భిన్నంగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్న చర్చ మొదలైంది. ఈ తెచ్చి పెట్టుకున్న ఆవేశాలన్నీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కోసమేనా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయట. అసలు బండి సంజయ్ తర్వాత ఆ పదవి తనకే వస్తుందని అనుకున్నారట ఈటెల. కానీ అప్పుడు కాదు, ఇప్పటికీ రాకపోవడంతో కాస్త డిస్టర్బ్ అయినట్టున్నారని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. సాధారణంగా బీజేపీలో అగ్రెసివ్ లీడర్స్ కే ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. ఆ కోణంలో చూస్తే తన సాఫ్ట్ నేచర్ మైనస్ గా మారుతోందని ఆయన భావిస్తున్నారా? అందుకే రొటీన్ కి భిన్నంగా మాటలు తోడుతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయట. మేడ్చల్ కలెక్టర్ పరిధిలోని అంశాన్ని హైడ్రా మీద మోపడం సరికాదంటూ ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ వచ్చినా పట్టించుకోకుండా దానికి కొనసాగింపుగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకరమైన పదం వాడడంపై ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెసే కదా, మనం ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకుంటారలే అనుకున్నారో, లేక తనను తాను నిరూపించుకోవాలని తప్పులో కాలేస్తున్నారో, కానీ కనీసం ముఖ్యమంత్రి స్థాయికి కూడా విలువ ఇవ్వకుండా ఈటెల బజారు భాష వాడడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పొలిటికల్ సర్కిళ్లలో. ఆ వ్యాఖ్యల మీద పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. అక్కడితో అది ముగుస్తుందని అనుకున్నా కొనసాగింపునిచ్చారు ఈటెల. ధీరులతో యుద్ధం చేయొచ్చు గాని డాషులతో కాదు అంటూ మరొకసారి స్లిప్ అయ్యారు రాజేందర్. ఆ దెబ్బకు అది జగ్గారెడ్డి వర్సెస్ రాజేందర్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే భువనగిరి ఎంపీ చామర కిరణ్ మరొక అడుగు ముందుకేసి లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్లిన ఈటెలకు రైట్ పార్ట్ పని చేయడం లేదంటూ కామెంట్ చేశారు. అయితే ఇక్కడే మరొక చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఈటెల అంచనాలు తలకిందులై ఉండొచ్చని, తాను మృది స్వభావిని కాదు దూకుడున్న వ్యక్తిని అని చెప్పుకునే ప్రయత్నంలో అభాసుపాలవుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఏదో ఆశించి ఈటెల తన ఒరిజినల్ క్యారెక్టర్ ని మార్చుకుని అన్న మాటలు బూమ్రాంగ్ అయ్యాయన్న అభిప్రాయం మాత్రం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. పోనీ సీఎం ని అంతలేసి మాటలన్నందుకు సొంత పార్టీ నాయకులు ఎవరైనా వెనకేసుకొచ్చే పరిస్థితి ఉందా అంటే అంత సీన్ లేదన్నది బీజేపీ సమాధానం. ఈటెల మాటలకు కాంగ్రెస్ సైలెంట్ గా ఉంటుందని అనుకున్నా జగ్గారెడ్డి రియాక్షన్ తో మ్యాటర్ సీరియస్ అయింది. దీన్ని బట్టి కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా రియాక్ట్ అవ్వడం, ప్రతిపక్షాలకు కౌంటర్ వేయడం నేర్చుకోవాలన్న చర్చ గాంధీ భవన్లో మొదలైందట.